కొత్త జీఎస్టీ తర్వాత బంగారం వెండి ధరలు ఎలా ఉండబోతున్నాయి? కార్ల ధరలో ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? అంతర్జాతీయంగా గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో ఫస్ట్ క్వార్టర్లో 2 లక్షల కోట్ల పెట్టుబడులు ఆగిపోయాయి. దీన్ని జీఎస్టీ మినహాయింపులు భర్తీ చేయగలవా? ఎగుమతులపై పడ్డ భారం నుంచి ఉపశమనం కలిగించగలవా? మన దేశ సంప్రదాయంలో భాగం బంగారం. వేడుక ఏదైనా మహిళలు మొదట కొనేది పసిడ్నే. తులం బంగారం ధర ప్రస్తుతం 1,00,000 దాటింది. పెళ్లిళ్ల సీజన్లో ఇది సామాన్యులకు కుదిబండే. అయితే బంగారంపై పన్నులలో మాత్రం ఎటువంటి మార్పు లేదు. చాలా వస్తువులపై జీఎస్టీ రేట్లు మారినా బంగారం, వెండిపై పన్ను రేటు మాత్రం స్థిరంగా ఉంచింది ప్రభుత్వం. బంగారం బార్లు, నాణాలు, ఆభరణాలపై 3% జీఎస్టీ కొనసాగుతుంది. నగల తయారీ ఖర్చుపై 5% జీఎస్టీ వర్తిస్తుంది. అయితే విలాస వస్తువులపై జీఎస్టీ పెంచినా గోల్డ్ జోలికి వెళ్లకపోవడం కొంత ఊరటనిచ్చే అంశం. జీఎస్టీ స్లాబుల మార్పులతో చిన్న కార్లకు డిమాండ్ గణనీయంగా పెరిగే అవకాశాలున్నాయి. ప్రభుత్వ నిర్ణయంతో 4 మీటర్ల కంటే తక్కువ పొడవున్న కార్లపై పన్ను భారం 10% తగ్గనుంది. వీటితో పాటు రోజువారీ వాడుకునే చిన్న బైక్లకు రిలీఫ్ లభించింది. 1500 సీసీలోపు ఉన్న డీజిల్ హైబ్రిడ్ కార్లు, 1200 సీసీలోపు పెట్రోల్ హైబ్రిడ్, సిఎన్జి, ఎల్పీజీ కార్లకు కొత్త పన్ను స్లాబ్ ప్రకారం సెస్ లేకుండా 18% ట్యాక్స్ పడనుంది. ఉదాహరణకు టాటా ఆల్ట్రోస్, మారుతి సుజుకి, హుందా ఐటెన్, 120, రెనో క్విడ్ వంటి వాహనాల ధరలు తగ్గనున్నాయి. గతంలో ఈ వాహనాలపై 28% పన్ను, ఇంధనం, ఇంజిన్ సామర్థ్యాన్ని బట్టి 1 నుంచి 3% సెస్సు విధించేవారు. చిన్న కారు ధర 10 లక్షలు అనుకుంటే ఇకపై 1,00,000 వరకు తగ్గనుంది. 350 సీసీ వరకు బైక్స్ పై ఇప్పటి వరకు 28% జీఎస్టీ ఉండేది. ఇకపై ఇది 18% తగ్గనుంది. 350 సీసీకి మించిన సామర్థ్యంతో ఇంజిన్ ఉండే బైకులో ప్రీమియం శ్రేణి కిందకు వస్తాయి. 350 సీసీ దాటిన బైక్స్ పై జీఎస్టీ 28% నుంచి 40% పెరిగింది. అదనంగా 3% సెస్ విధించనున్నారు. ఇక మధ్య శ్రేణి భారీ ఎస్యూవీలపై కూడా పన్ను 28% నుంచి 40% చేరింది. వీటిపై ప్రస్తుతం 28% జీఎస్టీ, 17 నుండి 22% సెస్సు విధిస్తున్నారు. దీంతో పన్ను రేటు 45 నుంచి 50% మధ్యలోకి వెళుతోంది. కానీ ఇప్పుడు నేరుగా జీఎస్టీ 40% మాత్రమే విధించడంతో 5 నుండి 10% వరకు పన్ను మిగలనుంది. పన్ను రేటు పెరిగినా సెస్ రూపంలో వినియోగదారులకు మిగులు లభిస్తోంది. ఈ శ్రేణిలోకి టాటా హ్యారియర్, మహీంద్రా ఎక్స్యూవీ 700, మారుతి గ్రాండ్ విటారా, హుందాయ్ క్రెటా వంటి వాహనాలు వస్తాయి. ఇక విద్యుత్ వాహనాలపై 5% జీఎస్టీ రేటు కొనసాగనుంది. और बहुत महत्वपूर्ण निर्णय है. अब जीएसटी और भी ज्यादा सिंपल हो गया है, सरल हो गया है. जीएसटी के मुख्यतः 2 ही रेट रह गए हैं, 5% और 18%, 5% और 18%. और 22 सितंबर सोमवार जब नवरात्र का पहला दिन है और ये सारी चीजों का मातृशक्ति को संबंध तो बहुत ही रहता है, आधा कर दी. साथियों, कांग्रेस राज में किसान भी बहुत दुखी थे. 2014 से पहले किसान की खेती लागत अधिक थी और लाभ बहुत कम था. कारण ये था कि खेती किसानी के सामान पर भी कांग्रेस सरकार बहुत अधिक टैक्स वसूलती थी. ऐसे उपकरणों पर 12 से 14% तक टैक्स लिया जाता था. अब ऐसे अनेक सामानों पर जीएसटी 0 या 5% कर दिया गया है. जो छोटे मोटे बिजनेस में है उनको आसानी हो, ये भी सुनिश्चित किया गया है. हमारे जो ऐसे सेक्टर हैं जिसमें सबसे ज्यादा लेबर लगती है, उनको जीएसटी की कम दरों से बहुत बड़ा सहारा मिलने वाला है. ట్రంప్ టారిఫ్స్ సుంకాల్లోనున్న గందరగోళం దెబ్బకు ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో మన దేశానికి రావాల్సిన విదేశీ పెట్టుబడులు 2 లక్షల కోట్ల రూపాయల వరకు ఆగిపోయాయి. గత ఏడాది ఇదే సమయంతో పోల్చితే ఇది 1200% ఎక్కువ. 2010 తర్వాత ఈ స్థాయిలో విదేశీ ప్రాజెక్టులు ఆగిపోవడం ఇదే ప్రథమం. భారత్, అమెరికా మధ్య సంబంధాలు బెడిసి కొట్టడంతో ఈ పరిస్థితి నెలకొంది. అమెరికా నుంచి భారీ స్థాయిలో పెట్టుబడులు ఆగిపోయాయి. యాపిల్ లాంటి కంపెనీలు సైతం ఐఫోన్లను యుఎస్ లోనే తయారు చేయాలంటూ ట్రంప్ చెబుతుండడం పరిస్థితికి అద్దం పడుతోంది. ఇప్పుడు జీఎస్టీ తగ్గించడంతో దేశీయంగా వినియోగం పెరుగుతుంది. చాలా వస్తువులకు డిమాండ్ పెరిగి
ఎక్స్పోర్ట్ చేయాల్సిన అవసరం తగ్గుతుంది. ఇంతేకాదు త్వరలో ఎగుమతిదారులకు భారీ ఊరట లభించనుంది.